కారణం ఏంటంటే నిన్న మన బ్లాక్ మెయిల్ స్టార్ కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిండు. అదే పాత రామాయణం చెప్పిందే మళ్ళీ చెప్పి ఒక పబ్లిసిటీ కోసం ఒక అతను ఉనికి ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు, నన్ను ఎవరు ఇక్కడ కాంతలేరు, లైమ్ లైట్లు ఉండాలి అని చెప్పుకుంటూ ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చేసి అందరు సైలెంట్ ఉంటే మనం ఏదో ఒక అల్లరి చేస్తే ఏదో గొప్పడు అయిపోతాడు, ఆ పార్టీలా బాగా మాట్లాడుతున్నాడు, ఏదో స్థానం దక్కాలి అన్న ఒక ఆలోచనతో నిన్న మన బ్లాక్ మెయిల్ స్టార్ ఓ ప్రెస్ మీట్ పెట్టిండు. మరి దాన్ని ఏం చెప్పిండ అంటే మళ్ళా అదే పురాణం ఈ విషయం పైన మా పార్టీ కానివ్వండి, నేను కానివ్వండి, ఫైనల్గా క్లియర్గా సూటిగా మేము ఇప్పుడు కొన్ని ప్రశ్నలు జవాబులు చెప్తాం. ఏదైతే ఫ్లై యాష్ పైన కొన్ని రోజుల నుంచి అతను ముత్తుకుంటుండో ఆధారాలు లేకుండా ఎంతసేపు స్కామ్ జరుగుతుంది, కుంభకోణం జరుగుతుంది అని చెప్తుండు తప్ప ఆధారాలు ఏవి? ఇప్పుడు కూడా మేము అదే అడుగుతున్నాం. స్కామ్కి తగ ఆధారాలు ఏవి? ఎన్టీపీసీ అనేది ఒక సెంట్రల్ పిఎస్యు, అక్కడి నుంచి ఏదైతే ఫ్లై యాష్ ట్రాన్స్పోర్ట్ అవుతుందో అది మన ఖమ్మంకో సూర్యాపేటకో నేషనల్ హైవే అథారిటీస్ ముఖ్యంగా రోడ్డు వేయడానికి నిర్మాణంలో ఈ ఫ్లై యాష్ వాడాలని చెప్పి ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ పోయిన సంవత్సరం సెప్టెంబర్ 26 తారీఖు ఒక జియో తీసింది. ఏమని? ఈ ఫ్లై యాష్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే ఈ థర్మల్ ప్లాంట్స్లో ఉత్పత్తి అవుతుందో ఆ ఫ్లై యాష్ని క్లియర్ చేయడానికి ఎన్వైరన్మెంట్ పొల్యూషన్కి సంబంధించిన విషయం కాబట్టి దాన్ని క్లియర్ చేయడానికి వాళ్ళు రోడ్ హైవేస్ అథారిటీస్కి, అది నేషనల్ హైవేసే సెంట్రల్ గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ, అది కాకుండా వాళ్ళు ఒక కాంట్రాక్ట్, ఒక టెండర్, వాళ్ళు వాళ్ళ పరిధిలో టెండర్ ఫ్లోట్ చేస్తారు. దాని ప్రకారం మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఇది మేము ఆల్రెడీ చెప్పినాం. ఇతను ఎన్టీపీసీ వాళ్ళతో మాట్లాడినా వాళ్ళని నేను అడిగినా అని అంటే ఎన్టీపీసీ వాళ్ళే బాధాప్తా మీకు ఇప్పుడు మళ్ళీ మేము కాపీ ఇస్తాం, వాళ్ళ వివరణ ఇచ్చిండ్రు. ఇదా వివరణ. ఏమని ఇచ్చిండ్రు ఎన్టీపీసీ వాళ్ళు? ఇదంతా మేము 100% ట్రాన్స్పరెన్సీగా మేము చేస్తున్నాం, మినిస్ట్రీ గైడ్ లైన్స్ ప్రకారమే మేము అన్ని పాటిస్తున్నాము అని చెప్పి ఇక ఎన్టీపీసీ వాళ్ళు 20 తారీఖు జూన్ 20 తారీఖు ఇది ఇచ్చుడు జరిగింది. మీకు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మీకు సర్క్యులేట్ చేస్తాం.